సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేష్ పోస్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను స్మరించుకున్నారు. ధైర్యమే శ్వాసగా భావించి చాలా సాహసోపేతమైన ప్రయోగాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డులు సృష్టించారని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా రంగంలో కొత్త సాంకేతికతలు, వినూత్న కథాంశాలతో ప్రేక్షకులను కృష్ణ అలరించారని పేర్కొన్నారు. ధైర్యమే శ్వాసగా భావించి చాలా సాహసోపేతమైన ప్రయోగాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డులు సృష్టించారని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా రంగంలో కొత్త సాంకేతికతలు, వినూత్న కథాంశాలతో ప్రేక్షకుల్ని కృష్ణ అలరించారని పేర్కొన్నారు. నటుడుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా కృష్ణ విశేష గుర్తింపు పొందారని లోకేష్ కొనియాడారు. వెండి తెరపై ఆయన వేసిన ముద్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రశంసించారు. అనేక విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కృష్ణ చెరగని స్థానం సంపాదించుకున్నారని కీర్తించారు. తరతరాలకు స్ఫూర్తిగా నిలిచే మహానటుడని చెప్పుకొచ్చారు. తెలుగు చలనచిత్ర రంగ అభివృద్ధికి కృష్ణ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని వారు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో జరిగిన హింసాత్మక సంఘటనలో గాయపడిన నక్కబోయిన సాంబశివరావును రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రశాంతమైన నూజివీడు నియోజకవర్గంలో ఇంతటి దుర్మార్గపు చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖకు మంత్రి ఆదేశాలిచ్చారు. నక్కనబోయిన సాంబశివరావుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంటే అందరూ ఒకే పార్టీ ఉంటారు, పాటిస్తుంటారు. గొడవలు నాకు వెంటనే తెలియగానే సెలెక్ట్ చేసింది ఏమో తెలియదు. మీరు చేసిన ఏంటి గొడవ ఏంటంటే ఎవరైతే ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతరక సమస్యలకు కారణమయ్యే పొగాకు, గుట్కా, కైని తదితర మత్తు పదార్థాల నుంచి ప్రజలు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన పెంచి జిల్లాను పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని అన్నారు. పొగాకు ఉత్పత్తికి అలవాటు పడిన వారు వాటిని మానుకునేందుకు జిల్లా ఆసుపత్రుల్లో డి అడిక్షన్ కేంద్రాల ద్వారా ప్రత్యేక కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులతో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వినియోగం వల్ల శరీరంలో ముఖ్యమైన అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయని చెప్పారు. ప్రాణాంతకరమైన నికోటిన్ ప్రభావంతో ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్, పక్షవాతం, అంధత్వం, రక్తనాళాలు గట్టిపడడం వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే పొగాకు, ధూమపానం వంటి అలవాట్లు ఉన్నవారు వెంటనే వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ధన, ప్రాణ, మానహానికి కారణమవుతున్న పొగాకు మరియు ఇతర మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండి స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్య సాధనలో భాగంగా ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించే నిబంధనలను జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత పొగాకు ఉత్పత్తులు వ్యామోహంలో పడకుండా తల్లిదండ్రులు వారి ప్రవర్తన అలవాట్లను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో కళాకారులు, ఉన్నత విద్యా సంస్థల్లో పొగాకు దుష్పరిణామాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని చెప్పారు. పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడిన వారు వాటిని మానుకునేందుకు జిల్లా ఆసుపత్రుల్లో డి అడిక్షన్ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. కోట్పా చట్టాన్ని జిల్లాలో కఠినంగా అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేర నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా వెల్లడించారు. సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో అవగాహన ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతోంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే టొబాకో ప్రొడక్ట్స్, సిగరెటు, గుట్కా ఇటువంటి దానికి బారిన పడుతున్నారో వీళ్ళందరికీ అవగాహన కల్పించి కొత్త జనరేషన్స్ ఎవరు ఇటువంటి బారిన పడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అవగాహనని కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి ఈగల్ ఐజీ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కేవలం ఎన్టీఆర్ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్యాంపెయిన్ని ముందుకు తీసుకెళ్ళి
ఎక్కడ కూడా యంగ్ జనరేషన్స్ ఈ టొబాకో కన్జంప్షన్ చేయకుండా వాళ్ళ గురించి వచ్చే ఏదైతే అనారోగ్య పరిస్థితులు ఉంటాయో దాని గురించి అవగాహన కల్పించి సో దీన్ని అరికట్టడానికి చేసుకుంటున్న కార్యక్రమము. ఈ కార్యక్రమం ముఖ్యంగా మనకు డ్రగ్స్ అడిక్షన్ అలాగే డ్రగ్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే ఇది గేట్వే డ్రగ్ అని నేను చెప్తారు. ఎందుకంటే ఇది ఈ టొబాకో తీసుకున్న తర్వాత నెక్స్ట్ క్యూరియాసిటీ ఇంకొక డ్రగ్ అలాగా ఒకటికి అది పెరుగుతూ వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఇది కనుక మనం ఆఫ్ చేయగలిగితే సో ముందుకి ఆ డ్రగ్ అడిక్షన్ అయ్యేదాం కానీ ఇటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటికే జిల్లాలో ఈ పబ్లిక్ స్మోకింగ్ ఇవన్నీ ప్రాహిబిటెడ్ కాబట్టి ఎవరైనా చేసిన వాళ్ళ మీద ఇప్పటికే 617 కేసెస్ బుక్ చేసి 1,15,200 రూపాయల వరకు ఆల్రెడీ ఫైన్ కూడా వేయడం జరిగింది. ఇది ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయబోతున్నాము. జిల్లాలో ఎక్కడ కూడా టొబాకో కానీ లేదా డ్రగ్స్ కానీ కనిపించడానికి వీలు లేదు. ఆల్రెడీ డ్రగ్స్ పై దండయాత్ర ఇటువంటి కార్యక్రమాలు చేసి చాలా ముమ్మరంగా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. ప్రజలు దయచేసి దీనికి సహకరించాలి. మన సమాజాన్ని ఆరోగ్యంగా అలాగే మన కుటుంబాలని ఆరోగ్యంతో కుటుంబాలుగా చూసుకోవాలంటే కంపల్సరీగా ఈ డ్రగ్స్ అలాగే టొబాకో నుంచి దూరంగా ఉండాలనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్మరించుకుంటూ ముందుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యాంటీ నార్కోటిక్ అలాగే యాంటీ టొబాకో డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి అవగాహన కార్యక్రమంలో పాల్గొనండి. మన జిల్లాని మన రాష్ట్రాన్ని డ్రగ్స్ మరియు టొబాకో ఫ్రీ జిల్లాగా డ్రగ్స్ అండ్ టొబాకో ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాను. స్టేట్ నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించి డాక్టర్ గీతా పద్మజ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, లోకల్ పోలీసులు, ఈగల్ ఆంధ్రప్రదేశ్, ఇతర సభ్యులు, ఎన్జిఓస్, రెడ్ క్రాస్ వీళ్ళంతా కలిసి ఇక్కడ వరల్డ్ నో టొబాకో డే వాకథాన్ కండక్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా సిగ్నేచర్ క్యాంపెయిన్ ఇవన్నీ కూడా లాంచ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. టొబాకో ఎడిక్షన్ అన్నది చాలా ప్రమాదకరమైంది. టెరిస్ ఒక గేట్వే డ్రగ్ థియరీ అని ఉంది. ఎవరైతే కౌమార దశలో ఈ టొబాకోకి అలవాటు పడతారో వాళ్ళ తర్వాత మద్యానికి అదేవిధంగా గంజా ఇతరత్ర హార్డ్ డ్రగ్స్ లైక్ కొకైన్ వాటికి అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి టొబాకోకు కూడా దూరంగా ఉండాలి, ఈ గేట్వే డ్రగ్ కూడా దూరంగా ఉండమని చెప్పేసి విద్యార్థులందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈగల్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న 40,000 విద్యా సంస్థల్లో సుమారుగా ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం, 70,000 విద్యార్థులను కాపాడడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పనిచేస్తుంది. విద్యా సంస్థల సరిహద్దుల్లో సుమారుగా 100 మీటర్ల పరిధిలో ఎక్కడా కూడా టొబాకో ఉత్పత్తులు అమ్మకూడదు. దీన్ని ప్రత్యేకంగా విద్యార్థులు గుర్తెరిగి వాళ్ళు ఎక్కడైనా సరే అమ్ముతూ ఉంటే 1972కి సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నించి ఈ పొగాకుని దూరంగా ఉండాలని చెప్పేసి విద్యార్థులకు అప్పీల్ చేస్తాం. విశాఖ రైల్వే జోన్ జూన్ 1 నుంచి అధికారికంగా ప్రారంభమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో విశాఖ రైల్వే జోన్ పై హామీ ఇచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2019లో రైల్వే జోన్ ప్రకటించారని, ప్రస్తుతం దక్షిణ తీర రైల్వే పేరుతో విశాఖ, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లను జోన్లుగా ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ కితాబిచ్చారు. రేపు సౌత్ కోస్టల్ రైల్వేస్ సంబంధించిన కొత్త జోన్ యొక్క ప్రారంభోత్సవం కాబోతుంది. మన ఉత్తరాంధ్ర చిరకాల కళ, అందరి కృషి. భారతీయ జనతా పార్టీ గత 30 సంవత్సరాలు బట్టి రైల్వే జోన్ కోసం పోరాటం చేయడం జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాల్లో భాగంగా మన విభజన చట్టంలో రైల్వే జోన్ కూడా చేర్చడంలో భారతీయ జనతా పార్టీ కృషి కారణమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల ఆందోళనలు చేయడం జరిగింది. అలాగే అన్ని పక్షాలతో కలిసి కూడా పోరాటం చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడు రైల్వే మంత్రి మారాడో అప్పుడప్పుడు మనం వెళ్ళి అడగటం జరిగింది. రైల్వే జోన్ తప్పనిసరిగా రావాలి అని చెప్పి. ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లో ఉంటూ భువనేశ్వర్ ఆధ్వర్యంలో పెద్ద వివక్షత తెలుగు ప్రజలకి, ముఖ్యంగా విశాఖ ప్రాంత వాసులకి జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున రైళ్లు ఇక్కడ దారి మళ్లించడంతో పాటు అనేక రకాల రైళ్లు ఇక్కడి నుంచి పొడిగించడం లాంటి అనేక రకాల కార్యక్రమాలు, అలాగే రైల్వే ఉద్యోగులు కూడా అనేక రకాల ఇక్కట్లు పడటం, వీటన్నిటికీ చరమగీత పాడాలి అంటే ఒక ప్రత్యేక రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా కావాలని అడగడం జరిగింది. ఈ యొక్క కళని పూర్తి చేసిన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ. 2019లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన కొత్త రైల్వే జోన్ ప్రకటన చేయడం జరిగింది. కేవలం ప్రకటనే కాకుండా డివిజన్స్ యొక్క రూపం కూడా చెప్పడం జరిగింది. విశాఖ డివిజన్ని విజయవాడలో డివిజన్ కలుపుతున్నారంటే ఆ అంశాన్ని కూడా మనం గట్టిగా లేవనెత్తడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అప్పుడున్న రైల్వే మంత్రితో మాట్లాడటం జరిగింది. అశ్విని వైష్ణవ్ గారు మన యొక్క మాటని ఆయన విని విశాఖ డివిజన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్,
గుంతకల్ డివిజన్, గుంటూరు డివిజన్ 4 డివిజన్స్ కలిపి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, ఓఎస్డీ పెట్టడం, తర్వాత స్థలాన్ని కేటాయించడం, నిధులు కేటాయించడం, తర్వాత ఆపరేషనల్ ఆఫీస్ని మన విఎంఆర్డీఏ ఆఫీస్లో ప్రారంభించడం, అలాగే పూర్తి స్థాయిలో రైల్వే జోన్ సంబంధించి సిబ్బందిని తీసుకురావడం, పూర్తి ఆపరేషనల్గా రేపటి నుంచి ప్రారంభం కావటం ఏదైతే ఉందో ఇది నిజంగానే అద్భుతం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం కేవలం నరేంద్ర మోడీ గారికి సాధ్యం అని చెప్పి ఈ యొక్క రైల్వే జోన్ తీసుకురావడంలో మనందరం కలిసి చేసిన కృషిని దానికి ఆమోదించి నరేంద్ర మోడీ గారు ఇవ్వటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. ఆ సందర్భంగా ఇచ్చిన పీయూష్ గోయల్ గారికి కానీ, అశ్విని వైష్ణవ్ గారికి కానీ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో ఈ ప్రాంత వాసులకి పెద్ద ఎత్తున రైల్వే ఉద్యోగాలు కలిగే విధంగా ఇక్కడ ఆర్ఆర్బి సెంటర్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి, అలాగే కొత్త రైళ్లు రావాలని చెప్పి, విశాఖ కేంద్రంగా బుల్లెట్ ట్రైన్ కూడా త్వరలో వస్తుందని చెప్పి మన రైల్వే మంత్రి గారు చెప్పారు. ఇవన్నీ కూడా అద్భుతాలు. ఆ విధంగా రైల్వే జోన్ సాకారం చేసుకున్నాం. తప్పకుండా మన ప్రాంతానికి సంబంధించి అనేక రకాల రైల్వే పరంగా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా మనందరం కలిసి కృషి చేయాలి. ఈ సందర్భంగా మరొకసారి మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసి చేసిన కృషి ఒక అద్భుత విజయంగా కొత్త రైల్వే జోన్ ప్రారంభం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ, ప్రతి తెలుగు వాడికి కూడా గర్వకారణం యొక్క రైల్వే జోన్. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా నగర వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జనసేన నాయకులు సామినేని ఉదయభాను వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో తమ కూటమి ఎల్లప్పుడూ ముందుంటుందని నేతలు స్పష్టం చేశారు. విజయవాడలో భానుడి బగబగలకు అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కూటమి పార్టీల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో అత్యంత రద్దీగా ఉండే బీసెంట్ రోడ్లోని జనసేన నాయకులు, న్యాయవాది కోంపల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ, సుగంధి వాటర్ పంపిణీ కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జనసేన నాయకులు సామినేని ఉదయభాను ఆ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండల తీవ్రత దృష్ట్యా కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా నగర వ్యాప్తంగా చలి వేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు నగర ప్రజలకు, బాటసారులకు దాహార్తిని తీరుస్తున్నామన్నారు. జనసేన రాష్ట్ర నాయకురాలు రావి సౌజన్య, టీడీపీ కార్యకర్త సూర్యల జన్మదినోత్సవాలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి పేదలకు పంపిణీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎండాకాలం అంటేనే విజయవాడ ఎండలు మండిపోతూ ఉంటాయి. ప్రజలు ఎండలకు బయటకు వచ్చిన వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. దానికోసమే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్కడికెక్కడ విజయవాడ నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. పార్టీల తరఫున అటు జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడెక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు వడగాల్పులు, ఎండల బారిన పడకుండా ప్రజలు అన్ని రకాలుగా కూడా కాపాడుకుంటా ఉన్నాం. మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఎక్కడికక్కడ పెట్టి కూటమి పార్టీ నాయకులు, జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అన్ని రకాలుగా కూడా ప్రజలకి సేవ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ రాజకీయాలు అప్పుడే రాజకీయాలు, ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందుంటాయి ఈ పార్టీలు. ఈరోజు బీసెన్ రోడ్డు 23వ డివిజను, దీంట్లో జనసేన నాయకుడు కొంపల్లి నాని గారు చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ మన మజ్జిగ పంపిణీ కేంద్రం, సుగంధి వాటర్ పంపిణీ కేంద్రాన్ని గౌరవ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, సీనియర్ ఎమ్మెల్యే మన ఉదయభాను గారు ఆయన చేతుల మీద ఇప్పుడే ప్రారంభించుకోవడం సరే సంతోషం. విజయవాడలో ప్రజలంతా కూడా ఎంతో రద్దీగా ఉండే ప్రాంతం. విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్డు ప్రాంతం ప్రజలు ఎక్కువగా ఇతర గ్రామాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా తరలి వచ్చే ప్రాంతం. ఈ ప్రాంతంలో మే నెల మండుటెండల్లో దాహార్తి తీర్చడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ నాయకులు కొంపల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు బోండా ఉమామేశ్వర్ చేతుల మీదుగా ఈరోజు ప్రజానీకానికి సేవ చేయాలి, మండుటెండల్లో మేము సైతం అని చెప్పి కూటమి ప్రభుత్వంలో రోజుకి 5,000 మంది పైగా ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తి తీర్చే సమయం ఇది. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా మరి బోండా ఉమా గారు కూడా అనేక ప్రాంతాల్లో
ఈ సెంటర్ కాన్స్టిట్యున్సీలో చాలా చోట్ల ఈ సేవా కేంద్రాలు మొట్టమొదటి కూడా ప్రారంభిస్తూ వస్తున్నారు. వారు ప్రోత్సహిస్తున్నారు ప్రజలకు సేవ చేయాలని చెప్పి. మరి దాని విషయంలోనే ఇవాళ అరుణ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది రెండో కార్యక్రమం. ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతం ఈ బీసన్ రోడ్డు. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి వేలాది మందిగా వస్తూ ఉంటారు. వాళ్ళకి సహాయార్థం ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించడం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా ఒక చలివేంద్రం ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు వాళ్ళకి చల్లటి తాగునీరు అందిస్తూనే ఉన్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై ధరల భారం మోపుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. జూన్ 10 నుంచి 15 వరకు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో సిపిఐ రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘం చేపట్టే ఉద్యమాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రైతుల సంఘం చేపట్టే ఉద్యమాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 1 నుంచి 7 వరకు వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు, 9న రాస్తారోకోలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామని, కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్లో 50% వాటా ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, ఆయనేమో వికసిత భారతదేశం అంటాడు, ఈయనేమో వికసిత ఆంధ్రప్రదేశ్ అంటాడు. మనము ఈ రెండు కూటములు కలిపి ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నమ్మబలకడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఏ అంశంలో మనం పరిగణలోకి తీసుకున్నా కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన ఈ దేశంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిందనేటువంటిది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి అచ్చేదిన ఆయాగా అని చెప్పారు. కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కాకపోగా రోజువారీ నిరుద్యోగ సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. మేము అధికారంలోకి వస్తే దేశాన్ని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఒక్క అంశాన్ని మనం పరిగణలోకి ఈరోజు తీసుకుంటే 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే నాటికి ఈ దేశం యొక్క అప్పు కేవలం 55 లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ఈ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అప్పు దాదాపు 210 లక్షల కోట్ల రూపాయలకు ఈ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. నాడు మన దేశ జనాభాలో 2014లో 45,000 రూపాయలు మాత్రం ఒక్కొక్క తలకాయ పైన అప్పు ఉంటే ఈరోజు 1,45,000 రూపాయలు ఒక్కొక్క తలకాయ పైన అప్పు మిగిల్చింది. ఇదేనా ఈ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి ప్రగతి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. నాట్ ఓన్లీ అప్పులే కాదు, ఈరోజు ఆకలిలో కానీ, పత్రికా స్వేచ్ఛలో కానీ, అదేవిధంగా లింగ సమానత్వంలో కానీ, రాజ్యాంగ విలువలు కాపాడడంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందనేటువంటిది ఇది కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణగా మనం ఈరోజు తీసుకుంటే రైతాంగానికి సంబంధించిన ఆటలు తీసుకుంటే 2012లో 1,42,000 మంది రైతాంగం ఆత్మహత్య చేసుకునేటువంటి లెక్కలు ఉన్నాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి భక్తుల తాకిడి పెరిగింది. వేసవి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడంతో ఇంద్రకీలాద్రి భక్త జనంతో కిక్కిరిసింది. వేకువ జాము నుంచే తరలి వస్తున్నారు భక్తులు. మంత్రాలయ దర్శనాన్ని రద్దు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి త్వరితగతిన దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు. ఇంద్రకీలాద్రి భక్త జన సంద్రంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్త జనంతో అమ్మవారి సన్నిధి కళకళ్లాడింది. వేకువ జాము నుంచే ఆరంభమైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది.
క్యూ లైన్లన్నీ భక్త జనంతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు అప్రమత్తమయ్యారు. ఈవో సీనా నాయక్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రసాదం కౌంటర్లు, క్యూ లైన్లలో పరిస్థితిని పరిశీలిస్తూ సిబ్బందికి తగు సూచనలు చేశారు. భక్తులకు క్యూ లైన్లో మజ్జిగ, బిస్కెట్లు, చల్లని నీరు పంపిణీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి తరలివచ్చిన భక్తులు దుర్గమ్మ దర్శనంతో పులకించిపోతారన్నారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం వరకు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కాపు సంఘాల పేరుతో వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పవన్ కళ్యాణ్ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై, వైసీపీ 5 ఏళ్ల పాలనపై ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై, వైసీపీ 5 ఏళ్ల పాలనపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాజకీయ కారణాలతో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విధానపరమైన అంశాలపై ప్రశ్నలు అడగొచ్చు గానీ వ్యక్తిగత దూషణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. రాజకీయ కుట్రలతో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు పుష్కరాల మీద నేను జరిగిన సమీక్ష మీరు అందరూ చూశారు. ఒక పవిత్ర జలంలో స్నానం చేయాలనేది జనం యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగా గోదావరి నది కలుషితం అయిపోతూ ఉంది. ప్రవాహాన్ని మించి కాలుష్యం గోదావరి నదిలోకి వస్తూ ఉందని చెప్పి 48 అవర్స్లో దాన్ని క్లీన్ చేయించిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్దని కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రతి దాని మీద శ్రద్ధ పెట్టి ఏ కార్యక్రమం పట్టుకున్నా దాన్ని ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేపట్టి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనే విషయం మీకు తెలుసు. కానీ ప్రతి ఇష్యూని కూడా చేసిన ప్రతి పనిని కూడా ఎదర పార్టీలు విమర్శించడం, ఒక బలమైన వ్యక్తి రాజకీయాల్లో ఎదుగుతున్నప్పుడు ఎన్ని అవాంతరాలు ఎదుర్కొంటున్నారో అన్ని అవాంతరాలు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడం దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు కూడా చాలామందిని చూసుకుంటారు రాజకీయాల్లో సొంత డబ్బుతో రాజకీయం చేయాలి,
ఎక్కడ కూడా ఆర్థికంగా గవర్నమెంట్కి నష్టపరచకూడదని ప్రయత్నం చేసే పవన్ కళ్యాణ్ గారిని అంటే కొంచెం బాధపడవచ్చు. నేను జనరల్గా ప్రెస్కి ఇదివరకులా పెద్ద రావట్లేదు, ఎందుకంటే అభివృద్ధి చేయాలనే దానికే టైం సరిపోవట్లేదు. నిజంగా గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఏ పల్లె ప్రాంతం కానీ పట్టణాల్లో కానీ ఎక్కడా కూడా వైసీపీ పార్టీ చేయలేదని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాం అంటే మీకు చేసి పని ఏంటి అనుకోవచ్చు. నిజంగా ఎమ్మెల్యేకి కానీ ఎంత పని ఉందంటే 24 అవర్స్ పని చేసినా చేయలేనంత పని ఇవాళ కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇవాళ మా కాన్స్టిట్యున్సీలో నేను అన్నీ కూడా నిజంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సొంత నిధులతో చాలా వరకు అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మా నాయకుడి ఇన్స్పిరేషన్తో ఇవాళ జాయిన్ అయిన నేను పార్టీలో 2014 నేను మున్సిపల్ చైర్మన్ అయితే 19లో ఎలక్షన్ జరిగినప్పుడు రిజైన్ చేసి నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ రిజైన్ చేసి అప్పటి నుంచి జనసేన పార్టీలో కొనసాగుతున్నాం. ఆయన యొక్క ఉన్నతమైన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని మేము పార్టీలో ఉన్నాం తప్ప మా సొంతంగా ఏది సంపాదించాలనో ఇంకోటి ఆలోచన మాకు లేదు. ఇవాళ అలాంటి వ్యక్తిని ఇవాళ ఒక రాజకీయ పార్టీ పెట్టాడు కానీ ఆయన ఒక కుల సంఘం పెట్టలేదనే విషయాన్ని మన అన్ని కులాల నాయకులందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కులాలు లేనటువంటి ఒక సమాజాన్ని తయారు చేయలేని ఆలోచనతో పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కొంతమంది నాయకులు 2 సంవత్సరాలు అవ్వకుండా తెగబడి రోడ్లెక్కి మీరు కాపులకు ఏం చేశారు అంటే కాపు సంఘం కాదు ఇది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మలుపు తిప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనే విషయం అందరికీ తెలుసు. అన్ని కులాలు సమానం. ఇవాళ ఆ రోజు వంగవీటి మోహన్ రంగ గారు కూడా ఒక కులానికి ఆపాదించబడ్డారు, కానీ ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఇవాళ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సమాజం గురించి ఆలోచిస్తారో, దేశం కోసం ఆలోచిస్తారో, రాష్ట్రం కోసం ఆలోచిస్తారు తప్ప ఆయన కుటుంబం కోసం ఆలోచించరు, ఆయన కులం కోసం ఆలోచించరు. సమాజం బాగుంటే ఆటోమేటిక్గా కులం కూడా దాంట్లో ఉంటుంది. సమాజం వేరు, కులం వేరు కాదు. ఆ సమాజంలో అన్ని కులాలు ఉంటాయి, దాంట్లో మనం కూడా ఉంటాం. అందరికీ మంచి చేయాలన్నప్పుడు ఆ కులాలతో పాటు కాపు కులానికి కూడా మంచి జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ముందు. తమ సంస్థ తరపున తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదానానికి 7వసారి వితరణ చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ప్రతినిధులు కృష్ణారెడ్డి, యలమంచిలి ఈశ్వర్రావు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా తమ సంస్థ ఆధ్వర్యంలో స్వామికి తమ సేవలను కొనసాగిస్తామని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దేశ విదేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలివచ్చే భక్తుల కోసం నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం 249వ విడతగా 10 టన్నుల కూరగాయలను పంపించింది. ఎన్టీఆర్ సర్కిల్లోని శ్రీ కృష్ణవేణి స్కూల్ సమీపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిభావంతో ఈ కూరగాయల లారీని తిరుమల వైపు సాగనంపారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ప్రతినిధి ఈశ్వరయ్య మాట్లాడుతూ తిరుమలలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకం అనేది ఎంతో పవిత్రమైనదని, అందులో భాగస్వామ్యం కావడం తమకు గర్వ కారణమని తెలిపారు. భక్తుల సహకారం మరింతగా లభిస్తే ఈ సేవలను ఇంకా విస్తరించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత ప్రణాళికాబద్ధంగా నిర్వహించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో నిరంతరం కొనసాగుతామని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ తరఫున ఇది 249వ 10 టన్నుల కూరగాయల లారీ వితరణ. అలాగే నేను రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేశాను. మా సంస్థ తరఫున ప్రతి సంవత్సరం ఒక కూరగాయల లారీ ఇవ్వాలనేది 2001 సంవత్సరంలో నిర్ణయించుకున్నాం. 2001 సంవత్సరం నుంచి రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ కుటుంబ సభ్యుల తరఫున వారందరూ బాగుండాలి, వారు ఆయురారోగ్య సుసంతోషాలతో స్వామివారి అనుగ్రహంతో మా సంస్థ కుటుంబ సభ్యులందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో 2001 సంవత్సరంలో ఈ కూరగాయల లారీ వితరణ అనేది ప్రారంభించాం. ఇది 7వ లారీ వితరణ. ఈ కూరగాయల లారీ వితరణకి అనపర్తి నుంచి మాకు రిటైర్డ్ ఎస్సీగా పనిచేసిన కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కూరగాయల లారీకి పూజా కార్యక్రమం నిర్వహించి సమర్పించారు. వారు ఈ వయసులో కూడా ఆ స్వామివారే ఆయన ప్రత్యేకంగా పిలిపించుకుని ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిపించుకున్నారు. వారు అంత శ్రమపడి అక్కడి నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు శ్రీశైలానికి 45వ వితరణ 3 టన్నుల కూరగాయల లారీ సమర్పణ చేస్తున్నాం. ఈ 2 లారీలకి సమర్పించిన దాతలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ వారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకొంచు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మా సంస్థ ఉద్యోగులు మరియు ఇక్కడ
శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి సమాజం వారు కూడా అందరూ కలిసి ఇక్కడ మరి ఈ తిరుపతిలో జరుగు నిత్యాన్న సమాధానానికి కూరగాయలు ఒక 10 టన్నులు అంటే ఒక లారీతో పంపించడం జరుగుతుందండి. మరి ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతుంది. నేను అనపర్తి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చాను. మా ఈశ్వరరావు ఆయన మా డిప్యూటీ గారు చాలా యాక్టివ్ పార్ట్ తీసుకొని మరి ఇది 7వ లారీ అండి. మా సంస్థ తరపు నుంచి మా సంస్థ ఎంప్లాయీస్ ఇక్కడ సమాజం వాళ్ళు అందరూ కలిసి పంపించే స్వామివారికి సమర్పించే 7వ లారీ ఇది. మరి భక్త సమాజం తరపున 249 లారీలు పంపించడం జరిగింది. మరి వీరందరికీ కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మరి ఆ స్వామివారికి మనం సమర్పించాలంటే ఏమన్నా అది అదృష్టం ఉండాలి. ఆయన పిలవాలి. ఇప్పుడు నేను అనపర్తి నుంచి వచ్చానండి, పొద్దున 5 గంటలకు బయలుదేరి వచ్చాను. ఎందుకు అంటే ఆయన రప్పించాడండి. నా వయసులో నాకు 70 దాటింది, నేను రిటైర్ అయినా. బట్ ఆయన మరి ఆయన ఆశీస్సులతో ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ కూడా చాలా సరదాగా బాగా చేస్తున్నారండి. ఇది ఇలాగే చేస్తూ ఉండాలని వెళ్ళి ఈ కార్యక్రమాలను ఇలాగే కొనసాగించాలని వాళ్ళందరినీ కూడా మరి పేరున మరి వేడుకొండల స్వామి అనుగ్రహించాలని. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.